డస్ డైట్ రియల్లీ ఇంపార్టెంట్ దెన్ వర్కౌట్? వర్కౌట్ కన్నా డైట్ నిజంగా ఇంపార్టెంటా? 100% ఇంపార్టెంట్. మనం రోజులో ఒక 1 అవర్ వర్కౌట్ చేస్తాం, బట్ మిగతా 23 అవర్స్ మన డైటే డిపెండ్ చేస్తుంది. మనం ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, మజిల్ కింద అవ్వాలన్నా. ఒక పర్సన్ చూసుకుందాం, వాడి మెయింటెనెన్స్ క్యాలరీస్ 2000. వాడు ఎంత తోపు తురుమైనా కానీ ఒక్క రోజులో 400 క్యాలరీస్ బర్న్ చేస్తాడు ఎక్సైజ్ త్రూ. బట్ మిగతా 1600 క్యాలరీస్ ఏమవుతున్నాయి? ఆ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? సింపుల్ చెప్తాం. సో ఇప్పుడు ఒక పర్సన్ మెయింటెనెన్స్ క్యాలరీస్ 2000 అనుకుందాం. సో ఆ 2000 క్యాలరీస్ మన బాడీ ఎట్లా బ్రేక్ డౌన్ చేస్తుంది అంటే 4 కేటగిరీస్ చేస్తుంది. ఒకటి ఏంటంటే బ్యాసల్ మెటబాలిక్ రేట్, ఇంకోటి ఏంటంటే నీట్, ఈట్, టీఎఫ్. ఫస్ట్ బ్యాసల్ మెటబాలిక్ రేట్. దీంట్లో ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ది క్యాలరీస్ లైక్ ఒక 2000 క్యాలరీస్లో 1200 వరకు ఇక్కడ బర్న్ చేస్తాం మనం. దీంట్లో ఏంటంటే మన హార్ట్ బీట్, మన బ్రెయిన్ ఫంక్షన్, మన బ్రీతింగ్, ఇవన్నీ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, వీటన్నిటితో మనం 1200 క్యాలరీస్ బర్న్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద క్యాలరీస్ మనం బర్న్ చేసేది ఇక్కడే బ్యాసల్ మెటబాలిక్ రేట్లో. నెక్స్ట్ వచ్చేసి ఎక్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. ఇక్కడ ఏంటంటే వర్కౌట్ త్రూ చేస్తాం. ఈ వర్కౌట్ త్రూ మనం 400 క్యాలరీస్ వేసుకుందాం. సో 1200 + 400 1600 క్యాలరీస్ ఇక్కడైనా. ఇంకోటి ఏంటంటే నాన్ ఎక్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. ఇక్కడ ఏంటంటే ఇంకో 200 క్యాలరీస్ బర్న్ చేస్తాం. 200 to 300 అనుకుందాం. ఈ దీంట్లో ఏంటంటే మనం రెగ్యులర్ చేసే యాక్టివిటీస్, రన్నింగ్ కానివ్వండి, లైక్ ఇక్కడికి వెళ్ళి అక్కడ మూవ్ అవ్వడం, ఇవన్నీ యాక్టివిటీస్ దీని కింద వస్తాయి. మిగతా 100 to 200 క్యాలరీస్ థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్. ఇక్కడ ఏంటంటే డైజెషన్ ప్రాసెస్ అయినప్పుడు మిగతా క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో మన బాడీ యాక్చువల్గా యూజ్ చేసేది ఇక్కడే అనమాట. మనం వర్కౌట్ త్రూ చేసేది జస్ట్ ఒక 20% మనం క్యాలరీస్ బర్న్ చేసేది. సో మిగతాదంతా మనం రెగ్యులర్ చేసే యాక్టివిటీలోనే క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో వర్కౌట్ చేస్తేనే నేను క్యాలరీస్ బర్న్ చేస్తున్నానే భ్రమలో ఉండకండి. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక డైటే మనం ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, మజిల్ గెయిన్ అవ్వాలన్నా డిసైడ్ అయ్యేది ప్రైమరీ ఫ్యాక్టర్ డైట్. సో డైట్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి.